10 ఏళ్ల క్రితం భూములు సేకరించిన సమయంలో ఇచ్చిన హామీలను సింగరేణి యాజమాన్యం నెరవేర్చాలని నేతకాని మహావీర్ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్ డిమాండ్ చేశారు. కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని కోమటి చేను, పల్లంగూడ, సోమగూడెం ప్రాంతాల్లో భూమిని కోల్పోయిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, గ్రామ అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తామని, నమ్మబలికి భూములను సేకరించాలని, కానీ నేడు ఓపెన్ కాస్ట్ల కోసం భూములు ఇచ్చిన వ్యవసాయదారులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత 10 ఏళ్లుగా KK2 ఓపెన్ కాస్ట్ లో దుర్గా RVR కంపెనీలో డంపర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారిని తీసుకుంటున్నారని, సమ్మర్ మ్యాక్స్ ఏజెన్సీ వారు స్థానిక నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాధితులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కుమ్మరి శేఖర్, దుర్గం వెంకటస్వామి, తాళపల్లి శంకర్, కుడిమేత చంద్రమౌళి, కుమ్మరి శ్రీకాంత్, ఎడమ శ్రీకృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 12గా మన ఫస్ట్ నువ్వు చేస్తే చేయి, లేకుంటే లేదు, నీకు 12 గంటల డ్యూటీ ఇస్తా. సార్ అలా ఎట్లుంటుంది సార్, 8 గంటల డ్యూటీ కదా అంటే, నీ ఇష్టం అయితే చెయ్యి, లేకపోతే లేయి అని భయప్రాంతం చేసినాక, సరే మరి ఇప్పుడు దిక్కు లేదు ఎక్కడ కూడా చేయడానికి అని కొన్ని రోజులు చేయన్నారు. ఒక నెల చేసినాక చేస్తారు కావచ్చు అని అడిగితే, నువ్వు బంద్ అయితే బంద్గా, లేకపోతే లేదు, 8 గంటల డ్యూటీ అంటున్నారు. ఎక్స్ప్రెస్ వే జైనింగ్ మేనేజర్ కృష్ణ గారు. అయితే ఇంతకుముందు మా గోపాలన్న, మా సంఘం నాయకులతో పోతే కూడా వీళ్ళతోటి చాలా వేరే రకంగా మాట్లాడారు. మీరు ఏం చేస్తారో చేసుకో పొల్లి అనే వరకు మేము ప్రెస్ మీటింగ్ పెడుతున్నాం. సింగరేణి అధికారులు, GM గారు కానీ, PO గారు కానీ తప్పకుండా మా వైపు, మేము భూ నివాసులైనటువంటి మాకేంది సొసైటీ కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి, భూ నివాసులైనా మా భూములపైన పాస్బుక్లు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఉన్నాయి. దాన్ని మీరు గమనించే మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మేము అర్హులైతేనే మాకు ఉద్యోగాలు ఇవ్వండి. 10 సంవత్సరాల నుండి దుర్గల చేసినాం, RVR కంపెనీలో చేసినాం, అప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది చేయలే. నీ లైసెన్స్ లేదు అంటారు. అంటే వాళ్ళు తీసుకోక, ఉద్యోగం ఇయ్యక, నీ లైసెన్స్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే అట్లా తిప్పుతూనే ఉన్నాడు. 4 రోజులు రా అంటాడు, అదే 4 రోజులకు వేరే డిస్టిక్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ భూ నివాసులైన వాటికి మమ్మల్ని కాసిపేట మండలానికి చెందిన వాళ్ళు మమ్మల్ని రోజు తిప్పుతున్నారు, కానీ ఉద్యోగాలు ఇస్తలేరు. సింగరేణి అధికారులు దీన్ని త్వరగా గమనించి మాకు ఉద్యోగాలు కల్పించి మా కుటుంబాలకు మీరు అండగా ఉండాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నా. పరిస్థితి ఇది కాబట్టి బేషరతుగా ఈ ఏదైతే ఎక్స్ప్రెస్ ఓపెన్ క్యాస్ట్ యజమాని కృష్ణ ఉన్నారో తనను యజమాన్యం బర్తరాఫ్ చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంత పూలకు అందరికీ కూడా జీవనోపాధి కల్పించిన తర్వాతనే ఇతరులను తీసుకోవాలని రాజ్యాంగం జీవో చెప్తా ఉన్నది. ముప్పు బాధితుల జీవో, ఆ జీవోను కూడా తుంగల దొక్కి, రాజ్యాంగాన్ని 8 గంటల పనిదినాన్ని కూడా తుంగల దొక్కి 12 గంటలకు చేపిస్తూ వేధిస్తున్న ఈ ప్రాంతం వాళ్ళని అందరినీ, ఈ వేధిస్తే వీళ్ళు వెళ్ళిపోతే బయట నుండి తెచ్చుకుందాం అన్నటువంటి కుట్రలో భాగమే ఆంధ్ర బుద్ధిని చాటుకుంటున్నాడు కృష్ణ. కాబట్టి బేషరతుగా మేము ఏదైతే ముప్పు బాధితుల కొరకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంత వాళ్ళకి ఇవ్వాలనేది డిమాండ్ ఏదైతే మేము డిమాండ్ చేస్తూ ఉన్నామో దీన్ని వెంటనే అమలుపరచాలి. లేని ఎడల మాతో కలిసి వచ్చే ప్రజా సంఘాలతోటి మేము అందరితోటి కలిసి ఆల్రెడీ మాట్లాడినాం. అన్ని కలిసి వచ్చే ప్రజా సంఘాలు, పార్టీల, రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలతోటి, అదేవిధంగా దళిత సంఘాలతోటి అన్నిటితోటి సమావేశం అయి కార్యాచరణ తీసుకునేటువంటి కార్యాచరణకు కృష్ణును సింగరేణి యజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.